నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. 2014 నుంచి 19 మధ్య పెట్టుబడులకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ను నిలిపామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించామని 16 లక్షల కోట్లకు ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పారు. 5 లక్షల కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయని తెలియజేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని చెప్పారు. ఇక్కడ కొన్ని విషయాలు మీరు చూసే దిశ ఎందుకు ఇది జరిగిందని చూసినప్పుడు పవర్ కాస్ట్ డ్యూ టు షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ ఒక్క దాంట్లోనే 12,250 కోట్లు అదనపు భద్రపడే పరిస్థితి వచ్చింది. ఒక్క ఇల్లీగల్ శాండ్లో అంటే ఇష్టానుసారంగా అమ్ముకున్న దాంట్లో ఒక 7,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చింది. అదే మరి మినరల్ వెల్త్ 9,750 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఇంకో పక్కన దిశ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కాకినాడ, దాన్ని కూడా డిస్ట్రాయ్ చేశారు. దాన్ని డిస్ట్రాయ్ చేస్తే ఎన్జిటి 5 కోట్ల పెనాల్టీ వేశారు. దీనివల్ల ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క పవర్ సెక్టర్, ఇంకో పక్క ఇండస్ట్రీస్ అన్నింటిని పంపించేయడం, దీనివల్ల పెట్టుబడులు పెట్టే వ్యక్తుల్లో నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన దేశం ఒక్క పవర్ సెక్టర్ లో మనం చూస్తే కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత వీళ్ళు చేసిన అవకతవకల వల్ల 1,29,000 కోట్ల రూపాయలు ఒక్క విద్యుత్ శక్తిలో బకాయిలు పడే పరిస్థితికి వచ్చాం. ఒక్క పవర్ సెక్టర్ లోనే 1,29,000 కోట్లు అంటే ఏ విధంగా మిస్మేనేజ్ చేశారు, ఎంత అవినీతి చేశారు, ఎంత అసమర్థ ప్రమాణం చేశారో ఇది ఒక ఉదాహరణ. పోలవరం పూర్తయింటే 45,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మనకు ఒక ఆదాయం వచ్చేది. అంటే ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక్క డ్యామేజెస్ లేకుంటే ఇప్పుడు అదనపు ఖర్చు 4,900 కోట్లు అవుతుంది. ఏదైతే ఐడిల్ పవర్ గాని వచ్చుంటే 3,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆదాయం వచ్చేది. మొత్తం అన్ని కలిపితే ఒక 55,000 కోట్లు అవుతుంది ఒక్క పోలవరం వల్ల నష్టం. ఇంకో పక్కన దేశం మేజర్ ఇండస్ట్రీ ఒకటి రాలేదు. ఇంకో పక్కన మేము చూస్తే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏదైతే 6,600 కోట్ల రూపాయలు మన డబ్బులు రిలీజ్ చేయకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులు. టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ జగన్ మీడియాతో మాట్లాడుతూ 52 రోజులుగా రాష్ట్రం పురోగతి వైపు వెళ్తుందా అని, తిరోగమనం వైపు వెళ్తుందా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని, దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం జరుగుతుందని మండిపడ్డారు. ప్రశ్నించే స్వరం ఉండకూడదు అనే విధంగా ప్రభుత్వం అణచివేత ధోరణితో ముందుకు వెళ్తుందని, బడ్జెట్ కూడా రెగ్యులర్ విధానంలో ప్రవేశపెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని తెలియజేశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ దారుణమైన పరిస్థితి అని, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబుకి లేదని తెలియజేశారు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే హామీల అమలుకు సంబంధించి కేటాయింపులు చూపాలని, మోసపూరిత హామీలపై నిధుల్ని బడ్జెట్ లో చూపించకపోతే ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకి దిగుతారని చంద్రబాబుకి తెలుసునని అన్నారు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే ప్రజలకి అన్ని విషయాలు తెలుస్తాయని, చంద్రబాబు ఇలా చేస్తున్నారని, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే హామీల్లో కేటాయింపులు చేయరు కాబట్టి ప్రజలకు తెలుస్తుందని ఇలా చేయిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఈరోజు దాదాపుగా 52 రోజులు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 52 రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతా ఉందా? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది. రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు
బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. నిజంగా చూస్తే చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం 12 నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆ బడ్జెట్ కూడా 7 నెలలు 12 నెలల కాలంలో ఏకంగా 7 నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అధ్వానమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే 12 నెలల కాలానికి ప్రవేశపెట్టే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి ఆ 12 నెలల కాలానికి సంబంధించిన కాల వ్యవధిలో ఏకంగా 7 నెలలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అని అంటే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి 14-15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019 నుంచి 24 వరకు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులు తెలియజేస్తారా అనే ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. 2 ఆర్థిక సంఘాలు కలిసి 8,283 కోట్లు 92 లక్షల విడుదల కాగా ఏపీ ప్రభుత్వం మాత్రం 7,587 కోట్ల 64 లక్షలు విడుదల చేసిందని తెలియజేశారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 696 కోట్ల 28 లక్షలు పంచాయతీలకు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. నిధులు నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేదని తెలిపారు. వారికి సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో 21,000 మంది పనులకి రావడం లేదని అన్నారు. దీంతో ఆరోగ్యానికి ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. తమ పనిని కొనసాగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బకాయిలు 103 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని పవన్ తెలిపారు. క్వశ్చన్ నెంబర్ 82 అండి, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు. నమస్కారం అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన 4 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. దానిలో 14 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019-2020 నుండి 2023-24 వరకు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన మరియు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన మొత్తాల వివరాలను సంవత్సర వారీగా తెలియజేస్తారని. అధ్యక్ష, సంవత్సరాల వారీగా గ్రామ పంచాయతీలకు 14 మరియు 15 ఆర్థిక సంఘం ద్వారా 2019-20 నుండి 23-24 వరకు విడుదలైన గ్రాంట్ వివరాలను ఈ విధంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. 14 ఆర్థిక సంఘం 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 2,336 కోట్ల 56 లక్షల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం 2,336.56 లక్షల అధ్యక్ష. మొత్తం 14 ఆర్థిక సంఘం 5వ సంవత్సరానికి 2019-20 2,336 కోట్ల 56 లక్షల అధ్యక్ష. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 2,336 కోట్ల 56 లక్షల అధ్యక్ష. 15వ ఆర్థిక సంఘంకి సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,837 కోట్ల 50 లక్షల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,837 కోట్ల 50 లక్షల అధ్యక్ష. 2021-22కి 1,338 కోట్ల 52 లక్షల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,338 కోట్ల 52 లక్షల అధ్యక్ష. 22-23 ఆర్థిక సంవత్సరానికి 1,378 కోట్ల 65 లక్షల అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,378 కోట్ల 65 లక్షల అధ్యక్ష. 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,392 కోట్ల 69 లక్షల అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 696 కోట్ల 41 లక్షల అధ్యక్ష. మొత్తం 15 ఆర్థిక కాకాని మండలం తక్కిలపాడు గ్రామంలోని మహాలక్ష్మి తల్లి దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు మరియు
పాములపాటి శ్రీనివాసరావు వారి ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాల నుంచి మహాలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ట మహోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడారు. ప్రతి సంవత్సరం ఈ ప్రతిష్ట మహోత్సవాన్ని చాలా బాగా జరుపుకుంటారని తెలిపారు. అమ్మవారికి సారే, పూలు, స్వీట్స్, గాజులు, పండ్లు సమర్పించడం జరిగిందని అన్నారు. అయితే ఈ సంవత్సరం తక్కెళ్లపాడు గ్రామంలో అమ్మవారికి అందరూ మహిళలు కూడా సారే సమర్పించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమానికి మహిళలందరూ పాల్గొని మహాలక్ష్మి అమ్మవారికి ప్రదక్షిణతో చేసుకుంటూ సారె సమర్పించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో మహాలక్ష్మి తల్లి దేవస్థాన ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎలగాని మండలం ఎక్కడపాడు గ్రామం గుంటూరు జిల్లాలో ఉంది. ఇక్కడ మోపతి వారి మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ మాకు మోపతి వారి కోదేవత దాదాపు ఒక 7 సంవత్సరాలు అయింది ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడానికి.
ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా మేము సారి సమర్పిస్తాము. ఈ సంవత్సరము మా తక్కిలపాడు గ్రామంలో గ్రామదేవత అందరికీ కూడా సారి సమర్పించారు. ఎందుకంటే మా గ్రామం కలకలాడుతా సంతోషాలు కోరికతోటి మేము కూడా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఈసారి ప్రత్యేకత ఏంటంటే బోనాన్ని సమర్పించాము. సారితో పాటుగా ఆషాఢ బోనాన్ని కూడా అమ్మవారికి సమర్పించి మా గ్రామాన్ని అంతటా కూడా సుభిక్షంగా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మేమందరం కూడా ఈ కార్యక్రమం నిర్వర్తించాము. ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పాల్గొని గ్రామ చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి సారి సమర్పించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అగ్రగామి సంస్థగా రూపొందుతూ శరవేగంగా దూసుకుపోతున్న వరలక్ష్మి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ ఆఫీస్ ప్రారంభోత్సవం శుక్రవారం గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లోని చిల్లీస్ రెస్టారెంట్ దగ్గర జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంటస్ సంజీవని హాస్పిటల్ చీఫ్ కన్సల్టెంట్ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ కంట, కిమ్స్ న్యూరో సర్జన్ చిట్టం లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాజధాని ప్రాంతానికి అతి చేరువలో లామ్ లో అన్ని రకాల ప్రభుత్వ నిబంధనలకి లోపడి అన్ని అనుమతులతో పిల్లల ఆట స్థలాలు, పార్కులు, పటిష్టమైన డ్రైనేజీ, 45 అడుగుల వెడల్పు రోడ్లు, లేఅవుట్ చుట్టూ పటిష్టమైన కాంపౌండ్ వాల్ నిర్మాణంతో 100% వాస్తుతో ప్రత్యేకంగా మంచినీటి వాటర్ సదుపాయం ఏర్పాటు కలదని తెలియజేశారు. కస్టమర్ యొక్క అభిరుచి, ఆలోచన విధానాలకు అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలతో వరలక్ష్మి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో రూపొందించడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. రాజధాని కూడా లేదా రాజధాని రాష్ట్రానికి రాజధాని కానీ పెట్టుబడులకు కూడా రాజధానిగా అమరావతి రాబోతుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ రాజధాని అత్యద్భుతంగా తీర్చిదిద్దుకుంటారు. సో మనలాంటి వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి హక్కులో ఉన్న వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టుకోవాలన్న వాళ్ళకి ఉన్న అవకాశాలు రాజధానిలో ఎక్కడ చూస్తే 4 కోట్లు 5 కోట్లు అందుబాటులో లేకుండా. సో అలాంటి వాళ్ళ కోసం, మధ్యతరగతి వాళ్ళ కోసం పిల్లలకి కానీ ఒక శాశ్వతమైన ఒక ఆస్తి సంకూలాలకు రాజ్యాంగంలో ఎప్పటికైనా కానీ. సో అలాంటి సదుద్దేశంతో ఎకరాల విశాలమైన ప్రాంతంలో అన్ని సిఆర్డీఏ నామ్స్తో ఎల్పీ నెంబర్ తీసుకొని అన్ని రకాలుగా సదుపాయం కల్పిస్తూ అత్యద్భుతంగా మన గుంటూరు జిల్లాకు గుంటూరు ఆల్రెడీ ఉన్న గుంటూరు నగరానికి దగ్గరలో తాడికొండ దగ్గరలో విశాలమైన విస్తీర్ణంలో
ఒక మంచి వెంచర్ రాబోతుంది. దాని కూడా మార్కెటింగ్ ఆఫీస్ లక్ష్మీ హౌసింగ్ రాజధాని ప్రాంతంలో లో క్లాస్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అబౌవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి సో రాజధాని అనేది ఇప్పుడు యూనివర్స్ కాన్సెప్ట్ అయింది. సో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో శ్రీ వరలక్ష్మి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ఎవరైతే ఒక మంచి విజన్ తోటి ఒక మంచి లక్ష్యం తోటి ముందుకెళ్తున్నారో ఆయనే ఈ కంపెనీ ఎంపీ గారు చైతన్య గారు. సో చైతన్య గారి విజన్ ఒక మిషన్ ఏంటంటే రాజధాని ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల ఏరియాలో కూడా సిఆర్డీఏ లిమిట్స్ లో తక్కువ గజం 9,000, 9,000, 10,000 రేంజ్ లో కస్టమర్స్ అందుబాటులో ఉండే విధంగా, అలాగే గజం 20,000, 25,000, 30,000, 40,000, 50,000 ప్రీమియం రేంజ్ లో కూడా ఈ వరలక్ష్మి హౌసింగ్ ద్వారా వెంచర్స్ రాబోతున్నాయి. ఈ వెంచర్స్ లో కస్టమర్స్ కి మరి మంచి ఆహ్వానం అనేది పలుకుతున్నాం వరలక్ష్మి హౌసింగ్ కంపెనీ ద్వారా. ఎందుకంటే ఈ కంపెనీల ద్వారా పెట్టుబడి పెట్టిన వ్యక్తులకి ఎలాంటి లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా, అలాగే డెవలప్మెంట్స్ లో ఎలాంటి రాజీ పడిన విధంగా. సో ఇప్పటిదాకా ఈ గుంటూరు పరిసర ప్రాంతాల్లో వెంచర్స్ ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారనేది మీ అందరికీ తెలుసు. ఈరోజు ఒక ప్రతిష్టాత్మకంగా వరలక్ష్మి హౌసింగ్ వెంచర్ అంటే ఒక ల్యాండ్ మార్క్ వెంచర్ లాగా మిగతా వాళ్ళు కూడా ఇలా చేయాలి అని చెప్పి అందరూ ప్రిపేర్ అయ్యే విధంగా ఈ రోజు వరలక్ష్మి హౌసింగ్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఇండియన్ వెంచర్స్ నడుస్తున్నాయి. అలానే విజయవాడను బేస్ చేసుకొని విజయవాడ బ్రాంచ్ ఉంది. విజయవాడను బేస్ చేసుకొని మన లో కాస్ట్ లో ఒక 10,000 రూపాయల గజం రేంజ్ లో సామాన్య మానవుడు కూడా ఒక సగటు ఎంప్లాయీ కూడా తీసుకునే విధంగా మరి 16,000 ఇన్స్టాల్మెంట్స్ తో, అలానే నర్సరాపేటలో ప్రతిష్టాత్మకంగా ఒక వెంచర్ రాబోతుంది. సో ఈ బేస్ చేసుకుని రాబోయే కాలంలో మరిన్ని డెవలప్మెంట్స్ అనేవి మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ. పూర్వరా జల విజ్ఞానం ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఘంటసాల విగ్రహ సాధన కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళగిరి ఐబిఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు జరిగిన మీడియా సమావేశంలో నవ్యాంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి 3 విజ్ఞప్తులు వినతి పత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఘంటసాల విగ్రహ సాధన కమిటీ అధ్యక్ష కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి చింతకాయల చిట్టిబాబు మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లైనా రాష్ట్ర రాజధాని నిర్మాణం జరగలేదు. కానీ ప్రస్తుతం నూతనంగా కేంద్రంలో రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వాలు నవ్యాంధ్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి 15,000 కోట్ల నిధులు కేటాయించడం, పోలవరం ప్రాజెక్టు, పరిశ్రమలు, ఇండస్ట్రియల్ కారిడార్, నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన, అసెంబ్లీలో చర్చలు, అభివృద్ధికి అడుగులు పడడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఘంటసాల విగ్రహ సాధన కమిటీ కార్యదర్శి చింతకాయల చిట్టిబాబు, గాయకురాలు కంచెల రాజ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ 2024వ సంవత్సరం అత్యంత కీలకమైనటువంటి సంవత్సరంగా మనం భావించవచ్చు. గత 2 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజల అద్భుతమైనటువంటి తీర్పులు, ఆ తీర్పుల తర్వాత వచ్చినటువంటి మార్పులు, కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు, ఇప్పుడు కేంద్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతూ మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర కేంద్రమైనటువంటి రాజధాని అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు మొట్టమొదటి సమావేశాలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మేము ప్రెస్ మీట్ నిర్వహించడం అనేటువంటి చాలా మంచి విషయంగా భావిస్తున్నాం. 3 అంశాలు ఉన్నాయి. నవ్యాంధ్ర రాష్ట్ర చైతన్య కళాయాత్ర మరియు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ మంగళగిరి ప్రెస్ క్లబ్ లో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రెస్ మీట్ లో ప్రధాన అంశాలు, మంగళగిరిలో కూడాను ఒక అందరినీ పెద్దలందరినీ పిలిచి ఒక కార్యక్రమం చేయాలని చెప్పి అనుకుంటాం. దానికి మీడియా మిత్రులు కూడా సహకరించి ఈ ప్రధానమైనటువంటి విజ్ఞప్తులు ఈ ముఖ్యంగా మూడు అంశాలు. ఒకటి, నవ్యాంధ్ర రాష్ట్ర చైతన్య కళాయాత్ర 2 నెలల నుంచి ప్రారంభం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు మేము హర్షం వ్యక్తం చేయడం. మూడోది ఏంటంటే 3 విజ్ఞప్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాం. కొంచెం లాంగ్ అయినప్పటికీ కూడా
సబ్జెక్ట్ అయితే కొంచెం మీకు అర్థం కావాలన్నటువంటి అంటే దృష్టికి వెళ్ళాలన్న ఉద్దేశంతో వివరంగా చెప్పడం జరిగింది. మళ్ళా రిపీట్ చేసి చెప్పమన్నా కూడా చెప్తుంటే హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ ఉంది, హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ దగ్గర ట్యాంక్ బండ్ ఉంది చెప్పనుకుంటున్నాం. కానీ కృష్ణా నది, గోదావరి నది ఇలాంటివి ఉన్నాయి. ముందు కృష్ణా నది గురించి మాట్లాడుకున్నాం. కృష్ణా నది దగ్గర ఉన్నటువంటి ఆ రెండు వైపుల ఇరువైపుల జగ్గేపేట వైపు ఇటు గుంటూరు వైపు ట్యాంక్ బండ్స్ నిర్మించి తెలుగు జాతి మహనీయులు అంటే అనేక రకాలు ఉన్నారు. స్వాతంత్రోద్యమ నాయకులు ఉన్నారు, ఆంధ్రోద్యమ నాయకులు ఉన్నారు, వామపక్షాల కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు కొత్తపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే నాన్ కాంట్రవర్షియల్ వీళ్ళంతా కూడా. అలాగని తెలుగు జాతికి సంబంధించి వాళ్ళలో గోదావరి అప్పారావు, కందుకూరి వీరేశలింగం, మహాకవి అల్లుడే గంటల తరఫున ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేయడానికి కోట వెంకటేశ్వర రెడ్డి గారు ఒక ప్లాన్ రూపొందించారు. దాని ప్రకారం ఈ రాష్ట్రంలో ఘంటసాల గారి మెయిన్ గా ఘంటసాల గారి పేరు మీద ఎప్పుడు సినీ సంగీతాలు జరుగుతాయి, అది వేరే. ఇప్పుడు మేము ప్రధానంగా ఈరోజు చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన క్యాపిటల్ ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో ఎన్టీ రామారావు గారి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం పెట్టాలని, ఎన్టీ రామారావు గారికి ఎట్లయితే ఆ ప్రబోధనలో ఎప్పటి నుంచి ట్రెండింగ్ లో ఉందో భారతరత్న, అట్లాగే ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి కూడా భారతరత్న వాళ్ళని కోరుతారు. మూడోది ఏంటంటే హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ లో దేశ నాయకుల, రాష్ట్ర నాయకుల, ముఖ్యుల విగ్రహం. మిషన్ శక్తి 100 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం శ్రీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఫిరంగిపురం దీనాపూర్ లోని సెయింట్ జేవియర్ ఫార్మసీ కళాశాల నందు శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఫార్మసీ కళాశాల నందు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సఖి 1 స్టాప్ సెంటర్ లీగల్ అడ్వైజర్ విజయలక్ష్మి, మహిళా చట్టాలు, సైబర్ క్రైమ్ సేఫ్టీ, మహిళా రక్షణకు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ గురించి విద్యార్థులకి అవగాహనని కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారిని ఉమాదేవి, మండల అభివృద్ధి అధికారిని రమాదేవి, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిని ప్రసూన, కళాశాల ప్రిన్సిపల్ జీవన్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు హేమలత, మహాలక్ష్మి, సునీత పాల్గొన్నారు. కూడా ఈ యాక్ట్ చాలా తలనొప్పిగా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో 8,000 అమౌంట్ తను యాక్ట్ లోన్ ద్వారా అమౌంట్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ 1930 అందరు నోట్ చేసుకోండి, మీకు చాలా ఉపయోగపడింది. 1930 దేనికి? సైబర్ క్రైమ్స్ కి. సో ఈ టోల్ ఫ్రీ నంబర్ కనుక మీరు ఇమీడియట్ గా ఒక మెసేజ్ పెట్టినా, ఒక కాల్ చేసినా వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయ్యి మీకు ఎటువంటి సహాయం చేయగలరు అని క్రైమ్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ లోన్ యాప్స్ మాత్రం ఇలాంటి ఇక్కడెక్కడ ఉండో, వాళ్ళు ఎక్కడో ఒడిశాలోనో ఎక్కడో ఉంటారు, అక్కడ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఏమో 1930. ఓకే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఎవరైనా పడి ఉంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు తెలిసి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేస్తున్నాం అని తెలిస్తే 1930 కాల్ చేయమని చెప్పండి. దీని ద్వారా కొంతవరకు వాళ్ళకి హెల్ప్ జరిగే అవకాశం ఉంటుంది. మనం కూడా ఎప్పుడు అందరి మెయిన్ ఫస్ట్ పాయింట్ ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి ఈజీ మనీ అనేది చాలా ఈజీగా తీసేసుకుంటున్నారు. అంటే ఏ ప్రూఫ్స్ లేవు, ఏ బ్యాంక్ వెళ్ళే పని లేదు, డైరెక్ట్ మన అకౌంట్ లోకి వచ్చేస్తున్నాయి. సో ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి అందుకని ఎక్కువగా దీనికి గురవుతా ఉన్నారు. నెక్స్ట్ సైబర్ క్రైమ్స్ లో రెండో థింగ్ ఏంటంటే, దీనికి పనిష్మెంట్ సెక్షన్ 63 ప్రకారము 64D ప్రకారం పనిష్మెంట్ పడుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి సైబర్ క్రైమ్స్ లో ఇంకొకటి, పిల్లలు ఇద్దరు హాయిగా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒక ఏజ్ టైంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి చాలా క్లోజ్ గా ఉంటారు, ఒక ఫ్రెండ్లీ నేచర్ జరుగుతూ ఉంటది. ఆ సమయంలో కనుక వాళ్ళిద్దరు కలిసి ఫొటోస్ తీసుకున్నా, వాళ్ళిద్దరు సింగిల్ గా ఫొటోస్ తీసుకున్నా, ఏం తీసుకున్నా ఏం జరుగుతుంది? అంతసేపు బాగున్నంతసేపు చాలా బాగుంటుంది వ్యవహారం అంతా. తర్వాత ప్రాబ్లం వచ్చిన రోజు ఆ పిక్చర్స్ ని, ఆ ఫొటోస్ ని ఏవైతే ఉన్నాయో, కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అమరులైన వీర జవాన్లకు మంగళగిరి ఎక్స్ ఆర్మీ అసోసియేషన్ ఘన నివాళులర్పించింది. ఈ రోజు దేశవ్యాప్తంగా కార్గిల్ విజయోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళగిరిలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఈ రోజు మంగళగిరి ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్గిల్ షహీద్ వీర్ జవాన్ అమర్ రహే నినాదంతో కార్గిల్ విజయ్ దివస్ రథోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈరోజు ప్రాముఖ్యత ఏంటి? మనం మంగళగిరి కుల ప్రజలకు మాజీ సైనికులుగా మన ప్రాముఖ్యత ఏంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే మనం కూడా మంగళగిరి ఎక్స్-సర్వీస్మెన్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఇక్కడ ఉన్నారు జవాన్. కార్గిల్ యుద్ధం జరిగి ఇప్పటికీ 20 సంవత్సరాలు. కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవాల్లో భాగంగా మంగళగిరి ఎక్స్-సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్గిల్లో అమరులైన 527 మంది వీర జవాన్లకు ధన్యవాదాలు అర్పిస్తున్నాం. దేశమంతటా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా జరుపుతున్నాయి. అందులో భాగంగానే మా అసోసియేషన్ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. 1965, 1971 యుద్ధాల్లో పాల్గొన్న ఇద్దరు యుద్ధ వీరుల్ని ఈరోజు సన్మానించడం జరుగుతుంది. మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గారు, మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, నార్త్ డివిజన్ డిఎస్పీ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారు. వారి చేతుల మీదుగా ఆ యుద్ధ వీరులను సన్మానించడం జరిగింది. దేశమంతా అమరులైన వీర జవాన్లకి ఇండియన్ ఆర్మీలో ఎంతో పోరాటం చేసి మన యుద్ధంలో గెలిచిన సందర్భంగా ఈ 20 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా అమర జవాన్ స్తూపానికి నివాళులర్పించడం జరుగుతుంది ఘనంగా. ఇది మంగళగిరి అసోసియేషన్ ఎక్స్-సర్వీస్మెన్ అసోసియేషన్ తరపు నుంచి మేము చేస్తున్నాం మంగళగిరిలో. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. చేనేత ముద్దుబిడ్డ ప్రగడ కోటయ్య చేనేతల కోసం అహర్నిశలు కృషి చేశారని నందం అబద్దయ్య కొనియాడారు. చేనేత రంగాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రగడ కోటయ్య పోరాట స్ఫూర్తిని పొందుపరచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. మంగళగిరి రివర్స్ కాలనీలోని మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ప్రగడ కోటయ్య 109వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా భారత చేనేత ఆశాజ్యోతి ప్రగడ కోటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ ప్రగడ కోటయ్య గారు, జోహార్ ప్రజాబంధు ప్రగడ కోటయ్య గారు, చేనేత నాయకుడు ప్రగడ కోటయ్య గారు, స్వర్గీయ ప్రగడ కోటయ్య గారికి జోహార్ ప్రగడ కోటయ్య గారు. ఈరోజు ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, ప్రజా నాయకుడు, చేనేతల ముద్దుబిడ్డ ప్రగడ కోటయ్య గారి 109వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకి మరి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, ప్రగడ కోటయ్య గారు మరి చేనేతకి ఎనలేని సేవలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ప్రగడ కోటయ్య గారు. ప్రగడ కోటయ్య గారు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా చేనేత సమస్యల మీద ఆయన సుదీర్ఘంగా పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటాల ఫలితంగా ఆనాడు చేనేతలో అనేక రకాల రిజర్వేషన్లు మరి రావడం, ఆనాడు జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, ప్రభుత్వం ఏదైనా కూడా అతను ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, పెద్దలు, గౌరవనీయులు, మరి 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్సీగా చేనేత వర్గాల గళాన్ని మరి ఆనాడు వినిపించి మరి
స్వాతంత్ర సంగ్రామంలో కూడా చేనేతల పాత్ర ఎంతో ఉంది. మరి ఆనాడు మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో కానివ్వండి, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో కానివ్వండి, విదేశీ వస్త్ర బహిష్కరణలో కానివ్వండి, మరి ఆనాడు చేనేతలు మరి అనేక ఉద్యమాల్లో చేనేతల పాత్ర ఎంతో కీలకంగా ఉందని కూడా ఈ సందర్భం ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం. మరి అంతే 109వ జయంతి సందర్భంగా మరి చేనేత ముద్దుబిడ్డ అయినటువంటి ప్రకట కోటయ్య గారు ఈ వృత్తికి సంబంధించి తన జీవితం అంతా కూడా మరి చేనేత పరిశ్రమ రక్షణకై మరి పాటుపడినటువంటి వ్యక్తికి మరి ఈరోజు ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ మరి ఈరోజు ఈ పెట్టుబడిదారి వ్యవస్థలోకి వచ్చేసేటప్పటికి చేనేత పరిశ్రమ దినదినాభివృద్ధిగా మరి ఉన్నది. ఈ పరిస్థితుల్లో మరి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అదేవిధంగా రాబోయే కాలంలో ఆటోమేషన్ రంగంలోని మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ రంగాల విద్యార్థులకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని షార్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ గ్రూప్ డైరెక్టర్ పి గోపీకృష్ణ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన షార్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ గ్రూప్ డైరెక్టర్ పి గోపీకృష్ణ మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపకులు విద్యార్థులకి ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో రోబోటిక్స్, ప్రొడక్ట్స్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్స్ కి కీలకంగా మారనుందని తెలిపారు. భవిష్యత్తులో ఆటోమొబైల్స్, వ్యవసాయం, హాస్పిటల్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అన్ని రంగాల్లోనూ రోబోలను వినియోగిస్తారని తెలిపారు. వాహనాలను కూడా రోబోలే నడుపుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.